అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. విజయవాడ నగరంలో మెట్రో రైలు నిర్మాణానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ చెప్పాల్సిన పరిస్థితి వచ్చేసింది. మరొక వారం రోజుల్లోనే విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి భూసేకరణ ప్రక్రియని చేపట్టేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. ఇప్పటికే విజయవాడ మెట్రో రైలుకి అలానే విశాఖపట్నంలో మెట్రో రైలుకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అనేటువంటి ఒక వ్యవస్థని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అయితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ఈ మెట్రో రైళ్ల పైన పెద్దగా ఆసక్తి చూపించినటువంటి పరిస్థితులు ఉండటం, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేసేటువంటి ఈ పథకాన్ని కూడా వినియోగించుకోలేనటువంటి దుస్థితిలోకి ఆంధ్రప్రదేశ్ వెళ్ళింది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మెట్రో రైలు పథకాన్ని చాలా వేగవంతం చేసింది. ఈ ప్రణాళికల్ని మరొకసారి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. కేంద్ర ప్రభుత్వమే పూర్తి స్థాయిలో ఈ మెట్రో రైలు నిర్మాణానికి అయ్యేటువంటి ఖర్చును భరించడానికి, అంటే 100% కేంద్ర ప్రభుత్వ వ్యయంతోనే ఈ నిర్మాణాలు చేయాలని చెప్పని సంకల్పించారు. ఈ దిశగా అటు విశాఖలో ఇటు విజయవాడలో కూడా పనులు చకచకా సాగుతున్నాయి. విజయవాడలో భూసేకరణకి సంబంధించినటువంటి ప్రాథమిక పరిశీలనని క్షేత్రస్థాయిలో అధికారులు పూర్తి చేశారు. విజయవాడలో కానీ విశాఖలో కానీ మెట్రో రైలు నిర్మాణానికి ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే ప్రత్యేకమైనటువంటి భూసేకరణ ఎక్కువ చేయడానికి అవకాశం లేదు. మొత్తం మీద 100 ఎకరాల లోపే 2 చోట్ల కూడా భూసేకరణ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. అది కూడా మెట్రోకి సంబంధించినటువంటి గూడ్స్ లేదా వ్యవస్థల నిర్మాణానికి, అంటే కోచ్ వ్యాగన్స్ని రన్ చేసేటువంటి స్టేషన్ వ్యవస్థల నిర్మాణానికి మాత్రమే భూసేకరణ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి విజయవాడలో 67 ఎకరాల వరకు, అది కూడా విజయవాడ అంటే ఇప్పుడు ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిగా చూస్తే ఒకలా ఉంటుంది. ఎన్టీఆర్ జిల్లా కృష్ణా జిల్లాగా విడిపోయినటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లా పరిధిలోనే ఎక్కువ సేకరణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ క్రమంలోనే అధికారులు మొత్తం ఆయా ప్రాంతాలను పరిశీలించి భూసేకరణ ఏ మేరకు చేయాలి, ఎప్పటిలాగా నోటిఫికేషన్ ఇవ్వాలి, అనువైనటువంటి ప్రైవేటు స్థలాలపైన కూడా ఒక అధ్యయనం పరిశీలన జరిపినట్టుగా సమాచారం ఉంది. అందుకే వారం రోజుల్లో నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్టుగా కూడా సమాచారం వస్తుంది. అసలు విజయవాడ మెట్రో రైలుకి సంబంధించినటువంటి పూర్వాపరాలను విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మెట్రో రైలు విజయవాడ చరిత్ర అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఒక చారిత్రక నగరంగా ప్రత్యేకత ఉన్నటువంటిది. అలానే ఒక పుణ్యక్షేత్రం కనకదుర్గ గుడి ఉండడం వల్ల ఒక ప్రత్యేకత ఉన్నటువంటి నగరం విజయవాడ నగరం. సో ఆ క్రమంలోనే ఒక ప్రణాళికని రూపొందించింది ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్. దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ఈ విధంగా ఉండబోతోంది. ఇది ఫేజ్ 1కి సంబంధించి 2 రకాల వ్యవస్థలు విజయవాడ మెట్రో రైలు నిర్మాణంలో పాల్పంచుకోవడం, అంటే ఫేజ్ 1A 1B 2 మార్గాలు ఉన్నాయి. ఈ 2 కూడా అంటే బ్లూ లైన్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి బ్లూ లైన్ మొత్తం కూడా ఫేజ్ 1లో జరిగేటువంటి నిర్మాణం. సో దీనికోసం ప్రస్తుతం భూసేకరణ జరిపేటువంటి అంశాన్ని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నారు. ఇందులో ఎక్కువ శాతం అంటే విజయవాడ నగరం పరిధి అంతా కూడా ఎన్టీఆర్ జిల్లా పరిధిలోకి వస్తుంది. ఈ శివారు ప్రాంతాలన్నీ కూడా కృష్ణా జిల్లా పరిధిలో 2 జిల్లాలుగా విడిపోయినటువంటి నేపథ్యంలో రెండిటిగా చూడాల్సిన పరిస్థితి ఇక్కడ ఏర్పడింది. సో ఈ క్రమంలో ఇప్పుడు నిర్మాణం జరుగుతున్నటువంటి ప్రాంతం అంతా కూడా ఇక్కడ పిఎన్బిఎస్ అంటే విజయవాడ బస్ స్టేషన్కి సంబంధించిన సెంటర్ పాయింట్గా దీన్ని మనం తీసుకుంటే ఇక్కడ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు 12.79 కిలోమీటర్ల మేర ఎలివేటెడ్ కారిడార్ మార్గంలో, అంటే ఒక రహదారి మధ్యలో ఎలా అయితే హైదరాబాద్లో నిర్మాణం జరిగిందో అదే తరహాలో రహదారి మధ్యలో కారిడార్ నిర్మించేటువంటి ప్రణాళిక ఇక్కడ ఉంటుంది. సో ఆ తరహాలోనే ఇటు గన్నవరం ఎయిర్పోర్ట్ వరకు 12.79 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది. అలానే ఇటు పెనమలూరు వైపు మరొక 12.45 కిలోమీటర్లు. ఇది ఫేజ్ 1A, ఇది ఫేజ్ 1B. సో ఈ రెండింటికి ప్రణాళికని రూపొందించారు. ఫేజ్ 1లో జరిగేటువంటి నిర్మాణం. ఫేజ్ 1లో మరొక ముఖ్యమైన అంశం ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ అండర్ గ్రౌండ్ మెట్రో రైలు వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. కృష్ణానది గర్భంలో నుంచి కింది నుంచి భూగర్భంలో నుంచి వచ్చేటువంటి వ్యవస్థ. ఈ రెడ్ మార్క్ మొత్తం కూడా ఫేజ్ 2, ఎందుకంటే ఇది అమరావతితో కనెక్ట్ అయ్యేటువంటి ప్రాంతం. ప్రస్తుతానికి అక్కడ వైబిలిటీ అంటే రాకపోకల ప్రక్రియ తక్కువ ఉంటుంది కాబట్టి 4-5 ఏళ్ల తర్వాత చేపట్టేటువంటి అవకాశం ఉండొచ్చు. ఈ ప్రాజెక్టుకి సంబంధించి మాత్రం ఒక క్లారిటీ వచ్చేసింది. రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. అందుకనే ప్రత్యేకంగా భూసేకరణ పైన అధికారులు దృష్టి పెట్టారు. సో గన్నవరం ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి మార్గంలో 67 ఎకరాల విస్తీర్ణంలో ఒక వేగన్కి సంబంధించి, అంటే రైల్వే కోచ్ వేగన్స్ని పార్కింగ్ చేసేటువంటి ప్లేస్ని ఐడెంటిఫై చేయాల్సి ఉంటుంది. అక్కడ ప్రైవేట్ స్థలాలు చాలా ఉన్నాయి. ఆ స్థలాలతో పాటు వెటర్నరీ యూనివర్సిటీకి సంబంధించినటువంటి ప్రాంగణం, ఇంకోటి హెచ్సిఎల్ కంపెనీ ఉన్నటువంటి అంటే మేధా టవర్స్ ఐటీ టవర్స్ కింద, విజయవాడ ఐటీ టవర్స్ కింద చెప్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి భూముల్ని అధికారులు పరిశీలించారు. దీనిపైన ప్రభుత్వానికి నివేదిక ఇవ్వబోతున్నారు. ఇక దీని మొత్తం రూపురేఖల పరంగా చూస్తే కనుక గన్నవరం
నుంచి పిఎన్బిఎస్కి 23 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్, ఇక్కడ కూడా ఒక అండర్ గ్రౌండ్ రైలు సిస్టమ్ వస్తుంది, రైల్వే ట్రాక్ వస్తుంది. సో అది ఒక 2.9 కిలోమీటర్ల నిర్మాణం జరుగుతుంది. మొత్తం కలిపి 25.9. గన్నవరం వైపు 1A రూటు, 1B రూటు పెనంలూరు వైపు వెళ్ళేది. మొత్తం అంతా కూడా ఎలివేటెడ్ కారిడార్ 12.5 కిలోమీటర్లు వస్తుంది. సో ఈ రెండు కూడా ఫస్ట్ ఫేజ్లో చేసేటువంటి ఆల్మోస్ట్ 38 కిలోమీటర్ల రైలు మార్గాన్ని ఇప్పుడు నిర్మించేటువంటి ప్రణాళికని అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఇక నంబర్ ఆఫ్ స్టేషన్స్ ఈ విషయంలో చూస్తే కనుక గన్నవరం రూట్లో 21, అండర్ గ్రౌండ్ది 1, మొత్తం కలిపి 22 స్టేషన్లు రాబోతున్నాయి. ఇక పెనమలూరు రూట్లో అయితే 11 స్టేషన్లు రాబోతున్నాయి. సో మొత్తం కలిపి 33 రైల్వే స్టేషన్స్, మెట్రో రైల్ స్టేషన్స్ రాబోతున్నాయి. ఫేజ్ 1కి సంబంధించినటువంటి ఫేజ్ 1లో 1A 1B రెండింటికి సంబంధించి దాదాపుగా 11,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి 2015లోనే డిపిఆర్ రెడీ అయినాయి. అప్పట్లో చేస్తుంటే 6 నుంచి 7,000 కోట్ల రూపాయల్లో కంప్లీట్ అయ్యేది. ఇప్పుడు అవి ఆల్మోస్ట్ డబల్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో భూసేకరణకు అయ్యేటువంటి వ్యయాన్ని మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉంటుంది. భూసేకరణ చేసి ఆ భూములన్నింటినీ కూడా మెట్రో రైల్ కార్పొరేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణ ద్వారా ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ తరహాలో, ఎందుకంటే కేంద్రమే మొత్తం నిధులన్నీ కూడా భరిస్తుంది కాబట్టి నిర్మాణ ప్రక్రియను మొదలుపెట్టేటువంటి అవకాశం ఉంటుంది. అంటే మొత్తం మీద ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కీలకమైనటువంటి నగరమైనటువంటి విజయవాడలో భూసేకరణకు సంబంధించి దాదాపు 80 ఎకరాల వరకు భూములు సేకరించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి అంచనా వేస్తున్నారు. అందులో కేవలం ఈ కోచ్ వ్యాగన్ పార్కింగ్ స్పేస్ కోసమే 67 ఎకరాల వరకు భూమిని ఉపయోగించాల్సి ఉంటుంది. ఈ మార్గంలో ప్రభుత్వ పరంగా వస్తున్నటువంటి భూములు, అంటే కేంద్ర ప్రభుత్వ భూములు కానీ, రాష్ట్ర ప్రభుత్వ భూములు కానీ, అలానే ఎయిర్పోర్ట్స్ అథారిటీ కంట్రోల్లో ఉన్నటువంటి భూములు కానీ దాదాపు ఒక 6 ఎకరాల వరకు ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి భూములే ఉన్నాయి. మిగతా భూములన్నీ కూడా సేకరించాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఈ సేకరణకు అయ్యేటువంటి వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించడానికి సిద్ధంగా ఉంది కాబట్టి క్షేత్రస్థాయిలో అధికారులతో పరిశీలన జరిపారు. వారం రోజుల్లో దీనికి సంబంధించినటువంటి విధి విధానాలన్నింటినీ కూడా డిసైడ్ చేసి ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. అంటే ల్యాండ్ ప్రొక్యూర్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన తర్వాత ఎవరైనా అభ్యంతరాలు ఉంటే సదరు అధికారులకి దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. పరిశీలనల తర్వాత అది క్లియరెన్స్ అయిపోయిందంటే కనుక ల్యాండ్ మొత్తం కూడా మార్కింగ్ చేసి రాష్ట్ర ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంటుంది. అంటే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అధీనంలోకి వస్తుంది. ఆ తర్వాత రూట్ మ్యాపింగ్ జరుగుతుంది. ఎక్కడికక్కడ పెగ్ మార్కింగ్ అనేది చేస్తారు. ఏ మార్గంలో రూట్ వెళ్తుంది, ఎక్కడెక్కడ స్టేషన్లు వస్తాయి. ఆల్రెడీ స్టేషన్ల జాబితాను కూడా ఈ అప్పట్లోనే డిపిఆర్ రూపొందించినటువంటి సమయంలోనే ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ వీటికి సంబంధించినటువంటి జాబితాను కూడా రెడీ చేసింది. కానీ ఇందులో ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటాయా? మ్యాక్సిమం ఇందులో మార్పులు ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే అప్పట్లోనే ఇవన్నీ కూడా రెడీ చేశారు. వాటిపైన ఒక క్లారిటీ ఉంది. పెద్దగా చేంజెస్ కూడా ఏమీ జరగలేదు కాబట్టి గన్నవరం బస్ స్టాండ్, గన్నవరం, అలానే యోగాశ్రమం, ఎయిర్పోర్టు, కేసరపల్లి, వేల్పూరు, గూడవల్లి, శ్రీ చైతన్య కాలేజ్, నిడమానూరు రైల్వే స్టేషను, నిడమానూరు, ఎనికేపాడు, ఎంబీటీ సెంటర్, అలానే ప్రసాదంపాడు, రామవరపాడు, గుణదల, పడవల రేవు, ఇటు మాచివరం డౌను, సీతారాంపురం సిగ్నల్, బీసెంట్ రోడ్డు, రైల్వే స్టేషన్ ఈస్ట్, రైల్వే స్టేషన్ సౌత్, పిఎన్బిఎస్ అంటే బస్ స్టాండ్, విజయవాడ బస్ స్టాండ్ అనమాట. సో ఇవి ఫస్ట్ ఫేజ్ 1Aలో వచ్చేటువంటి రైలు మార్గాలు, స్టేషన్స్. తర్వాత 1Bలో వచ్చేటువంటి స్టేషన్స్ కూడా ఒకసారి మనం చూద్దాం. ఎందుకంటే లిస్ట్ అంతా అప్పటికే రెడీ అయి ఉంది కాబట్టి 1Bలో ఉన్నటువంటి లిస్టును ఒకసారి మనం పరిశీలించి చూస్తే పిఎన్బిఎస్ నుంచి విక్టోరియా జూబ్లీ మ్యూజియం, ఇది పిఎన్బిఎస్ స్టార్టింగ్ పాయింట్ అవుతుంది బస్ స్టాండ్. సో అక్కడ నుంచి విక్టోరియా జూబ్లీ మ్యూజియం, అంటే దీని పేరు మార్చారు ఇప్పుడు, అక్కడ బాపు మ్యూజియం అని చెప్పని పేరు పెట్టారు. సో బాపు మ్యూజియం దగ్గర నుంచి ఒకటి ఇది మున్సిపల్ స్టేడియము, టిక్కిల్ రోడ్డు, బెంజ్ సర్కిల్, ఆటోనగర్, అశోక్ నగర్, కృష్ణానగర్, ఇంకా ఫైనల్గా కానూరు సెంటర్ వరకు. ఇది ఫేజ్ 1కి సంబంధించి బి లైన్ అనమాట. పెనమలూరు రూట్ అంటారు కదా, అక్కడ వరకు వెళ్ళేటువంటి మార్గం ఇది. కానూరు సెంటర్ తర్వాత తాడిగడప, పోరంకి, పెనమలూరు. సో మొత్తం ఇదంతా కూడా 1Bకి సంబంధించినటువంటి రూటు. ఇది సెకండ్ ఫేజ్కి సంబంధించినటువంటి రైల్వే స్టేషన్స్. ఇంకా సెకండ్ ఫేజ్కి సంబంధించి క్లారిటీ రావడానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఫేజ్ 1A 1B ఈ రెండింటికి సంబంధించి అయితే చాలా క్లియర్గా ఆంధ్రప్రదేశ్ మెట్రో రైల్ కార్పొరేషన్ అన్ని కూడా వివరాలన్నింటినీ కూడా మెన్షన్ చేసింది. సో దీనికి సంబంధించినటువంటి పనులు ఇక నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత, ల్యాండ్ ఎక్విజిషన్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత శరవేగంగా జరగడానికి అవకాశాలు ఉంటాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఫస్ట్ విజయవాడలో చాలా తక్కువ ల్యాండ్ ప్రొక్యూర్మెంట్కి అవకాశం ఉంది కాబట్టి దీనికి సంబంధించి మొత్తం లైన్ క్లియర్ అయినట్టుగానే మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ విశాఖపట్నం మెట్రో రైలుకి సంబంధించి దాదాపు 100 ఎకరాల భూమిని సేకరించాల్సినటువంటి అవసరం ఉంది. అక్కడ కూడా క్షేత్రస్థాయి పరిశీలనలు జరుగుతున్నాయి. దాదాపుగా ఒక వారం 10 రోజులు అటు ఇటుగా ఈ రెండింటికి సంబంధించి భూసేకరణ నోటిఫికేషన్లు వచ్చే అవకాశం ఉంది. ముందైతే విజయవాడకి సంబంధించి వారంలోనే నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.